టీవీకి పార్టీ అధినేత విజయ్ తలపతి మనకి ఇప్పటి వరకు కూడా మంచి హీరోగానే పరిచయం. ఇక ముందు మనకి రాజకీయాల్లో కనిపించబోతున్నాడు. అది కూడా చాలా ముఖ్యమైన స్థానంలో ముఖ్యమంత్రిగా. మరి విజయ్ అసలు ఏం చదువుకున్నారు? ఆయన క్వాలిఫికేషన్ ఏంటి? ఆయన ఎక్కడ పుట్టారు? తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు? సో ఇవన్నీ కూడా పొడిపొడిగా అందరికీ కొంత నాలెడ్జ్ ఉంది. బట్ ఒక్కసారి ఆయన బయోగ్రఫీ మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్ ఇప్పుడు అందరికీ ఒక క్యూరియాసిటీ, విజయ్ ఏం చదివాడు, విజయ్ క్యాస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా అసలు పొలిటికల్ గా రావాలని ఎందుకు అనుకున్నాడు, ఇవన్నీ. సో దాని గురించి ఒకసారి ఇప్పటికి అందా మొత్తం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విజయ్ మీద ఎక్కువ చర్చ జరుగుతుంది, తమిళ కంటే కూడా. అంటే అతను కులం మీద లేకపోతే ఆంధ్రుడు తెలుగోడు అనే దాని మీద ఎక్కువగా ఇక్కడ చర్చ జరుగుతుంది. కులమేమో అతను మాదిగా అని కొంతమంది, లేదు అతను బీసీ కాబట్టి మావోడని, కొంతమంది ఏమో బ్రాహ్మణ్ అని, వాళ్ళ తల్లి బ్రాహ్మణ్ కాబట్టి, ఇలాగా రకరకాలుగా వస్తుంది. అసలు అతని బయోగ్రఫీ ఏంటి, వాళ్ళ పూర్వీకుల పరిస్థితి ఏంటి, అతను ఏం చదువుకున్నాడు, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను సినిమాలలో ఎలా మారుతూ వచ్చాడు, తర్వాత అతని వ్యక్తిగత జీవితం ఏంటి, ఈ విషయాల గురించి మనం క్లుప్తంగా చెప్పుకుందాం. సో వాళ్ళ నాన్న పేరు మనకి తెలుసు, ఎస్ఏ చంద్రశేఖర్. ఎస్ఏ అంటే సేనాపతి ఆల్బర్ట్ చంద్రశేఖర్, ఎస్ఏసి అని అంటుంటారు తమిళ్లో. డైరెక్టర్ ఎస్ఏసి అంటే అందరికి తెలుసు అనమాట. సో ఈ సేనాపతి ఆల్బర్ట్ చంద్రశేఖర్ అంటే మామూలుగా తమిళోళ్ళు వాళ్ళ నాన్న పేరు ముందుగానే వెనకగానే పెట్టుకుంటుంటారు. అలాగా ఈ చంద్రశేఖర్ వాళ్ళ నాన్న పేరు సేనాపతి పిల్లై అని అంటున్నారు. ఈ సేనాపతి పిల్లైది శ్రీలంక. అక్కడి నుంచి వాళ్ళు రామనాథపురం జిల్లా రామేశ్వరం దగ్గరలో ఉన్న తంగచెమడం అనే ఒక స్మాల్ టౌన్ కి వలస వచ్చారు. అక్కడ ఇతను పుట్టాడు. సో ఇతను క్రిస్టియన్ గానే పెరిగాడు. ఎవరు? చంద్రశేఖర్. కేథలిక్ క్రిస్టియన్ అతను అనమాట. అంటే క్రిస్టియానిటీలో కూడా రకరకాలు ఉంటారు కదా, బేసిక్ గా కేథలిక్ క్రిస్టియన్. సో ఇతను క్రిస్టియన్ గానే పెరిగాడు. పెరిగిన తర్వాత ఇతనికి సినిమా ఇంట్రెస్ట్ వచ్చి చెన్నైకి వచ్చాడు. చెన్నైలో ఇతనికి పెద్ద డబ్బులు ఉండేది కాదు. ఒక ప్లాట్ఫామ్ మీద పడుకునేవాడు. అక్కడ ఇక్కడ చిన్న చిన్న హోటళ్లలో క్లీనింగ్ కానీ లేకపోతే టీ షాపుల్లో పనిచేయడం ఇవన్నీ చేసేవాడు. అతను ఒక ఇంటర్వ్యూలో కూడా ఆ ఇంటర్వ్యూ అతన్ని తీసుకెళ్ళాడు. ఆ ప్లేస్ తీసుకెళ్లి ఇక్కడే నేను పడుకుంది ప్లాట్ఫామ్ అని ప్లాట్ఫామ్ చూపించి అక్కడ కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. నా జ్ఞాపకాలు తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. బయట తిరిగితే కూడా నన్ను ఇప్పుడు పెద్దగా గుర్తుపట్టరంటే అప్పుడే ఒక ఆవిడ వచ్చి, సార్ మీరు సెల్ఫీ తీసుకుంటానంటే చాలా ఆనందించాడు. అంటే నేను ఒకప్పుడు ప్లాట్ఫామ్ మీద పడుకున్న చోటు ఇవాళ నేను సెలబ్రిటీ అయ్యి నాతో సెల్ఫీలు తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా ఇది గ్రేట్ అచీవ్మెంట్ అన్నట్టుగా ఆయన ఫీల్ అయ్యాడు. సో అలాగా అతను చేశాడు. దాని తర్వాత శోభ చంద్రశేఖర్ వీళ్ళ తల్లి, ఆమెది మలయాళీ బ్రాహ్మణ్ కుటుంబం. బట్ హైదరాబాద్లో వాళ్ళ పూర్వీకులు ఉన్నారు. అక్కడ నుంచి చెన్నైకి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఆమె పాటలు పాడడం అనేది మొదలు పెట్టింది. ఆమె కర్ణాటిక్ మ్యూజిక్ అనమాట నేర్చుకుంది, కర్ణాటిక్ సింగర్. సో వాళ్ళ ఫ్యామిలీలో కూడా పాటలు పాడే వాళ్ళు ఉన్నారు. అక్కడ నుంచి ఆమె నేర్చుకుంది. దాని తర్వాత సినిమా పాటలు పాడడం మొదలుపెట్టింది. సో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ స్టార్ట్ అయ్యి ఇద్దరు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. సో ఇతనేమో వెల్లలార్ కులం అంటారు, కొంతమంది ఏమో పిల్లయ్య అంటున్నారు, పిల్లయార్స్ అని కూడా పిల్లయ్య అంటే కర్ణాస్ అంటారు. సో కనక పిల్లయ్య అంటుంటారు. మా ఊర్లో కూడా కనక పిల్లయ్యస్ ఉన్నారు. అంటే కర్ణాల కిందకి వస్తారు. కర్ణాలు అందుకేనేమో సార్ సేనాపతి అని ఉంది అని అంటే ఇంచుమించుగా సేనాపతి పిల్లై అనేది కర్ణాలు. కాకపోతే వెల్లలార్ కులం అనేది కూడా అంటారు. సో అది మనం చెప్పలేం కానీ ఎక్కువ మంది వెల్లలార్ అంటారు అన్నమాట వీళ్ళని. ఈమె తల్లి మాత్రం క్లియర్ గా బ్రాహ్మణ్, హిందూ. సో అతను క్రిస్టియన్. ఇంటర్ ఫెయిత్ అండ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళకి ఫస్ట్ విద్య అనే ఒక పాప పుట్టింది. ఆ పాప 2 ఏళ్లలోనే హెల్త్ ఇష్యూస్ వచ్చి చనిపోయింది. ఈ సెకండ్ వచ్చి ఇతను పుట్టాడు. అంటే విద్యా చంద్రశేఖర్, విద్య అని పేరు పెట్టారు. రెండో అతనికి విజయ్ అని పేరు పెట్టారు. ఇతనికి చిన్నప్పటి నుంచి కూడా చంద్రశేఖర్కి విజయ్ అనే పేరు ఇష్టం. ఎందుకంటే అప్పట్లో మనకి సలీం జావేద్ వాళ్ళు వాళ్ళ సినిమాలో హీరో పేర్లు విజయ్ అని పెట్టేవాళ్ళు. అమితాబ్ బచ్చన్కి విజయ్ అనేది ఎక్కువగా ఉంటది అనమాట.
అలాగా ఇతనికి కూడా తన సినిమాల పేర్లు కూడా విజయ్ అని పెట్టేవాడు. ఫస్ట్ విజయ్ నటించిన సినిమా పేరు కూడా వెట్రి. వెట్రి అంటే విజయం అన్నమాట, సక్సెస్. సో అలాగా వీళ్ళ నాన్న ఇతనికి విజయ్ అనే పేరు పెట్టాడు. దాంతో పాటు జోసఫ్ అనేది చేర్చారు. జోసఫ్ విజయ్ చంద్రశేఖర్ ఇది అన్నమాట అతని పూర్తి పేరు. 74లో జూన్ 22వ తేదీ చెన్నైలో పుట్టాడు అన్నమాట. సో దీని తర్వాత ఇతన్ని పాప చనిపోయినాక ఈ చిన్నప్పటి నుంచే కూడా విజయ్ అక్క అంటే బాగా ఇష్టం ఉండేది. అలాగా అంటే అక్క జ్ఞాపకాలు వీటిలోనే పెరిగాడు. దాంతో కొద్దిగా ఇంట్రోవర్ట్ అయ్యాడని చెప్తారనమాట వీళ్ళు. సో అక్కడి నుంచి ప్రాణం అంతా కొడుకు మీద, ఎందుకంటే పాప చనిపోయింది, ఉన్నది ఒకే కొడుకు కాబట్టి కొడుకు మీద తల్లిదండ్రులు మొత్తం ప్రాణం పెట్టుకొని అబ్బాయిని పెంచారు. అయితే అతను పెద్దగా చదువుకోలేదు, ఇంటర్మీడియట్ అని చెప్పొచ్చు, డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. తనకి సినిమాల పిచ్చి ఉంది. వీళ్ళ నాన్న డైరెక్టర్ కాబట్టి. వీళ్ళ నాన్న ఏంటంటే మంచి యాక్షన్ సినిమాలు చాలా తీశాడు. ముఖ్యంగా విజయకాంత్ ని స్టార్ గా ఎస్టాబ్లిష్ చేసింది ఈయనే అనమాట. చట్టం వరకు ఇరుట్టారాయ్ అనేది పెద్ద హిట్ అప్పట్లో. అదే చట్టానికి కళ్ళు చిరంజీవి, దాన్ని తమిళ్లో ఈయనే డైరెక్ట్ చేశాడు. అలాగే చాలా సినిమాలు చేశాడు అనమాట. అందువల్లనే విజయకాంత్ తర్వాత కాలంలో విజయ్ సినిమాల్లో అన్నగా నటించడం ఇవన్నీ చేశాడు. ఎందుకంటే ఈ అబ్బాయికి కొంత బూస్ట్ ఇద్దామని, సపోర్ట్ ఇద్దామని విజయకాంత్ కూడా చేశాడు. ఇప్పుడు కూడా విజయకాంత్ భార్య, ఆమె ఒక పార్టీ ఉంది, ఆమె పార్టీలో ఒకటే గెలిచింది, ఆమె నేను విజయ్కి సపోర్ట్ ఇస్తానని చెప్తుంది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ బాగా వెరీ వెల్ నెట్ ఫ్యామిలీస్ అన్నమాట. సో అట్లాగే చిన్నప్పుడు స్కూల్లో చేర్పించేటప్పుడు కూడా వీళ్ళ నాన్నకి ఏంటంటే, వీళ్ళ నాన్న ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ కాబట్టి తమకు పుట్టబోయే పిల్లలకి కులం ఉండద్దు అన్నది ఆయనకి చిన్నప్పటి నుంచే ఉంది. ఆయన క్రిస్టియన్ అయినప్పటికీ కులం వద్దు, మతం కూడా మనం మతాన్ని పర్సనల్గా ఉంచుకోవాలనేది ఆయన తీరే అనమాట. సో విజయ్కి అయితే 12 ఏళ్లలో బ్యాప్టిజం చేయించారు. వాళ్ళు మామూలుగా కేథలిక్ క్రిస్టియన్స్ లో బ్యాప్టిజం చేయిస్తారు, అలాగే బ్యాప్టిజం చేయించారు. కానీ కులం మాత్రం సర్టిఫికేట్లో రాసేటప్పుడు కులం మతం రెండు చోట్ల తమిళ్ అనే రాయించాడు. స్కూల్లో వాళ్ళు ఒప్పుకోకపోతే కూడా ధర్నా చేస్తానని చెప్పి బెదిరించి మరీ వాళ్ళని ఒప్పించాడు. అప్పటి నుంచి ఇతని సర్టిఫికేట్లన్నింటిలో కూడా ఇప్పటికి కూడా తమిళనే ఉంటుంది. విజయ్ సర్టిఫికేట్లు కులం ఉండదు. మతం మాత్రం ఓటర్ కార్డు వీటిలన్నిటిలో క్రిస్టియన్ అనే ఉంటుంది. సో అతను విజయ్ క్రిస్టియన్, కాస్ట్లెస్, కులం లేని వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అఫీషియల్ రికార్డ్స్ లో. అయితే వాళ్ళ అమ్మ హిందూ సంప్రదాయాల్లోనే అతన్ని, అంటే తనని చూసుకుంటది. బట్ క్రిస్టియన్ చర్చికి వెళ్ళడం అన్ని కూడా చేస్తారు. అలాగా అంటే పర్సనల్ గా విజయ్ గుళ్ళకి వెళ్తాడు, చర్చిలకు వెళ్తాడు, రెండు మతాలను సమానంగానే చూస్తానని చెప్తాడు. అలాగే ఆయన నీ కులం ఏది మతం ఏదని ఎవరన్నా అడిగితే నేనేం చెప్తానంటే, నాది హ్యుమానిటీ అండ్ ఈక్వాలిటీ అని చెప్తాను. అంటే మానవత్వం సమానత్వమే నా కుల మతాలు. పర్సనల్ గా నేను క్రిస్టియన్ అయినప్పటికీ అనేది ఆయన చాలాసార్లు చెప్పాడు. ఆయన పెళ్లి చేసుకున్న సంగీత స్వర్ణలింగం కూడా హిందూ అమ్మాయి. వాళ్ళ పెళ్లి కూడా అక్కడ రాజా ముత్తయ్య మండరం అంటారు. ఆ రాజా ముత్తయ్య హాల్లో వాళ్ళకిద్దరికి హిందూ అండ్ క్రిస్టియన్ సంప్రదాయాలు రెండిట్లోనూ పెళ్లి చేసుకున్నారు, ఇద్దరిని గౌరవించాలని చెప్పి. సో అలాగా విజయ్ వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళ ఇన్స్పిరేషన్ అనేది విజయ్ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా బలంగా ఉంది. ఫస్ట్ 4 హిట్ సినిమాలకి వాళ్ళ అమ్మాయి కథ రాసింది. సో అట్లాగా అంటే ఇతన్ని జాగ్రత్తగా కెరీర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి తల్లిదండ్రులే ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. అందుకనే విజయ్ అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. అలాంటి అతను వాళ్ళ మీద కేసు వేసాడు ఒకసారి వాళ్ళ నాన్న మీద కోర్టులో, అది కూడా చెప్తాను నేను. సో అట్లా పెంచుకుంటూ వచ్చారనమాట. అందుకని ఇతన్ని చైల్డ్ ఆర్టిస్ట్ గా 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే వెట్రి అనే సినిమాలో చైల్డ్ క్యారెక్టర్ ఇచ్చారు. అక్కడ నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ కి ఎదిగాడు. మనకి ఈ కాంటెక్స్ట్ లో ఒక ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. కరుణానిధి వెనక నిలబడి ఉన్నాడు. ఆర్జీవి కూడా ట్వీట్ చేశాడు, కరుణానిధి అనుకోనుడు తన వెనక నిలబడిన పిల్లవాడే డిఎంకేని నాశనం చేసేస్తాడని ఎప్పుడు ఆయన ఊహించున్నాడు అని కూడా వచ్చింది. సో అలాగే వీళ్ళ నాన్న ఉన్నప్పుడు అతను సినిమాల్లో ఉండడం అవన్నీ ఇష్టం. కాకపోతే ఎప్పుడు కూడా ఇతను రాజకీయాల్లోకి రావాలనుకోలేదు విజయ్. ఎందుకంటే అతనికి పబ్లిక్ లోకి ఎక్కువ మందిలోకి వెళ్ళడం అదంతా కొద్దిగా ఇంట్రోవర్ట్ లక్షణాలు ఉంటాయి. సో తక్కువ మాట్లాడడం, జనంలోకి ఎక్కువ కలవకపోవడం అటువంటివి విజయ్కి లక్షణాలు ఉన్నాయి. అందుకనే తన వైఫ్ గాని తనకి 2 పిల్లలు యాక్చువల్ గా
జేసన్ విజయ్, జేసన్ సంజయ్ ఒక అబ్బాయి 2000 సంవత్సరంలో పుట్టాడు. ఆ అబ్బాయికి ఇప్పుడు 26 ఏళ్ళు. నిజానికి విజయ్ చూస్తే 26 ఏళ్ళ కొడుకున్నాడు అని అనుకో. అట్లాగే దివ్యాశాష 2005లో పుట్టింది. సో భార్యతో బాగానే ఉండేవాడు 27 ఏళ్ళుగా. ఎందుకంటే ఆమె స్వర్ణలింగం అనే ఒక శ్రీలంక బిజినెస్ మ్యాన్ కూతురు, బట్ సెటిల్డ్ ఇన్ లండన్. వీళ్ళది పువ్వే వనుకా గాని 2000 కాదు 1996లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఆ సినిమా అప్పుడు ఆమె వచ్చి అభినందిద్దామని వచ్చింది. వచ్చి షూటింగ్ల దగ్గరికి వచ్చి నిలబడ్డాం అవన్నీ చూస్తే ఎవరిమే అనుకున్నప్పుడు, నేను ఇట్లా మీ ఫ్యాన్సా, నేను లండన్ నుంచి వచ్చాను, చిన్నప్పటి నుంచి ఫ్యాను, ఓన్లీ మిమ్మల్ని అభినందించడానికే లండన్ నుంచి వచ్చానంటే ఇతను షాక్ అయ్యాడు. అట్లా ఆమె బ్యాక్గ్రౌండ్ అవన్నీ అడిగాడు. సో బిజినెస్ ఇవన్నీ చెప్తే ఇంట్లో వాళ్ళకి పరిచయం, ఇంటికి రమ్మన్నాడు, ఇంట్లో వాళ్ళకి పరిచయం అయింది. అట్లా ఇంట్లో వాళ్ళు నచ్చింది అమ్మాయి. సరే వాళ్ళే సజెస్ట్ చేశారు అమ్మనాన్ని, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదరా అని. అలాగా ఇతనికి కూడా ఫ్రెండ్షిప్ ఏర్పడి పెద్దవాళ్ళ దీంతో పెళ్లి చేసుకున్నాడు. సో అట్లా ఉండి బట్ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అయితే వచ్చింది కొంతకాలం తర్వాత. విజయ్ త్రిష పట్ల అట్రాక్ట్ కావడం 2000 అంటే గిల్లీ టైం నుంచే వీళ్ళిద్దరి మధ్య అఫేర్ స్టార్ట్ అయిందని చెప్తారు. అంటే గిల్లీ, ఆది, తిరుపాచి, తర్వాత కురివి, లియో ఈ సినిమాల్లో ఆమె చేసింది అనమాట. సో ఈ గిల్లీ పెద్ద హిట్, వాళ్ళిద్దరు పేరు కూడా విపరీతంగా పాపులర్ అయింది. దాంతో భార్యతో దూరం కావడం, భార్య కూడా ఇదంతా తెలియడం ఆమెకి. సో తెలిసి ఆమె అప్పటి నుంచి దూరంగా ఉంది. ఎక్కువగా లండన్లో పిల్లల్ని చదివించుకుంటూ అక్కడనే ఉంది. కొడుకు కూడా లండన్లో పుట్టాడు. సో అలాగా ఆమె దూరం అయిపోయింది. చివరికి ఆమె మొన్ననే ఎలక్షన్ల ముందు చెంగల్పట్టు కోర్టులో కూడా, ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ ఓడేసింది. అందులో ప్రధానంగా 2 కారణాలు, ఇన్ఫిడిలిటీ, క్రూయల్టీ కారణాలుగా చూపించింది. ఇన్ఫిడిలిటీ అంటేమో ఒక యాక్ట్రెస్ తో అఫైర్ పెట్టుకున్నాడు అని చెప్పింది. క్రూయాలిటీ అంటే నన్ను బాధ పెట్టాడు, నన్ను నరకం చూపించాడు అనేది ఆమె చెప్పింది. సో దాని తర్వాత 250 కోట్లు సెటిల్ అయిందని, ఆమెకి డబ్బులు ఇచ్చి విడాకులు తీసుకోబోతున్నాడని. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఇతని మీద ఆరోపణలు చేశాయి కాబట్టి మ్యూచువల్ అగ్రిమెంట్తో విడాకులు రావాలి. సో అది ఇప్పుడు తీసుకుంటారా లేదా అనేది తెలీదు. ఇంకొక యాంగిల్ ఏమంటే ఆమె మళ్ళీ విడాకుల్ని క్యాన్సిల్ చేసుకొని ఇతనితోనే ఉంటానని చెప్తుంది అనేది కూడా ఒకటి వస్తుంది. సో త్రిషతో ఉన్న అఫేర్ని ఇప్పటి వరకు వాళ్ళిద్దరు ఓపెన్ గా మా ఇద్దరికి అఫేర్ ఉందనో, మీ ఇద్దరం లవర్స్ అనో, మీ ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పలేదు. కానీ ఓపెన్ గా తిరుగుతున్నారు ఈ మధ్య పెళ్లిళ్ళకి. దానికి కూడా ఇద్దరు కలిసే వస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. కానీ ఓపెన్ గా అయితే చేయలేదు. సమాజం మాత్రం ఆల్రెడీ ఆమెను విజయ్ గర్ల్ ఫ్రెండ్ గా ఆమోదించేసింది, వాళ్ళైతే ప్రకటించలేదు. సో వీళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది, భార్యతో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది తెలియదు. ఏదేమైనా 2024 ఫిబ్రవరిలో ఈ పార్టీ పెట్టి 26-27 నెలల్లో అధికారంలోకి వచ్చాడు. అది కూడా పెద్ద కష్టపడలే. విజయ్ది ఏంటంటే పెద్ద సభలు జరపలేదు.